హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సాంబారు హోటల్ స్టైల్లో మనము పెళ్ళిళ్ళలోకి ఫంక్షన్లోకి ఎంచక్కా చేసుకుందనే సాంబార్ అండి. ఈ పొడి వేసుకొని ఇంట్లో వేసే పొడి ఈ విధంగా వేసి చేయండి ఫ్రెండ్స్. ఈ పొడి ఎలా వేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ పొడి అనేది. మనం ఇంట్లోనే చేసుకొని వేసేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఎంచక్కా ఎలా వచ్చినాయో. మనం ఈ విధంగా పల్చంగా చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. సాంబార్ ఈ విధంగా చేసుకుంటే లైట్గా కొత్తిమీర, లైట్గా పచ్చి కొబ్బరి వేసేసుకొని ఈ విధంగా సర్వ్ చేసేసుకొని ఇంట్లో వాళ్ళకి ఎంచక్కా పెట్టేసుకోవచ్చండి. ఇడ్లీలోకి, మనం రైస్లోకి, పెళ్ళిలోకి, ఫంక్షన్లోకి ఎంచక్కా ఈ విధంగా చేస్తారండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా 1 కప్ అయితే నేను కందిపప్పు తీసుకుంటున్నానండి. మనం సాంబార్ కందిపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఒక అరగంట నానబెట్టేసేసుకోవాలి ముందుగా. అలా 2 సార్లు కడిగేసేసుకొని ఒక అరగంట నానేసి పక్కన పెట్టేసుకుంటే నానిపోతాయండి. అలా నానిన తర్వాత కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పెట్టుకుంటే ఏంటంటే కందిపప్పు తొందరగా ఉడికిపోయిద్ది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. అలా వాటర్ వేసేసుకొని ఒక 6 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. 6 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది. అప్పటికప్పుడు వేసుకునే వాళ్ళు ఒక స్పూను ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. అప్పటికప్పుడు కావాలనుకుంటే ఆ విధంగా కొద్దిగున్నవి చూడండి. ఆ వాటర్ పక్కన తీసి పెట్టేసుకొని అలా మెత్తగా ఎనిపేసేసుకోవాలి. చూడండి, ఆ వాటర్ సాంబార్లో వేసుకుంటే మంచిదండి. పడేయకుండా సాంబార్లో వేసేసుకోవాలి. తీసేసుకొని అలా మెత్తంగా ఎనుపుకొని పక్కన పెట్టేసుకుందామండి పప్పు అనేది. చూడండి, ఈ సాంబార్లోకి నేను క్యారెట్, మునక్కాయ, బెండకాయ, పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా అలా కొద్దిగా లావు సైజుకి కోసుకొని వేసుకుంటే సాంబార్లో ఉడికితే బాగా టేస్ట్ ఉంటుందండి. ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని చూడండి, మీరు దేంట్లో అన్నా చేసేసుకోవచ్చు. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అనేది పెట్టుకొని చేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర, ఆవాలు, అర స్పూను మెంతులు వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఒక స్పూను పచ్చెనగపప్పు వేసేసుకోవాలి. అవి ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలండి. చూడండి, ఆ విధంగా ఎరడాలుగా వచ్చిందాక వేగిన తర్వాత కొద్దిగా ఒక 5-6 వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచేసేసుకోవాలండి. ఈ చిన్నులపాయ, ఎండుమిరపకాయ వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. అవి వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలండి. పోపులోనే మంచి టేస్ట్ వస్తుందండి సాంబార్ అనేది. అలా ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత చూడండి, వేగాలి. పూర్తిగా వేగితేనే మనకి బాగుంటుందండి తిరమాత పోపు అనేది. 1 కప్పు ఆనియన్ అలా సన్నగా తరిగేసేసుకోవాలి. అలా ముందుగా వేసుకొని వేయించుకుంటే ఆనియన్ బాగుంటాయండి. విడిగా కట్ చేసుకొని వేసుకున్నాను సాంబార్లో కాకుండా. అలా కొద్దిగా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలి. అవి కూడా చూడండి, ఆ విధంగా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఒక్కోటి వేసేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు మగ్గాల్సిన పని లేదండి, లైట్గా మగ్గితే సరిపోతాయి. అలా పచ్చిమిరపకాయలు, ఆనియన్ కొద్దిగా పచ్చి వాసన పోయిందాక అలా చేసుకోవాలి. చూడండి, మనం వాటర్ వేసిన తర్వాత ఇవి ఉడికేలేకే లేట్ అయ్యిద్ది. మనం వేగించుకునేటప్పుడే మనం కొద్దిగా లైట్గా మగ్గిందాక వేయించుకుంటే ఏంటంటే మనకి తొందరగా ఉడికిపోతుంది, ముక్క కూడా రుచిగా కూడా ఉంటుంది. బెండకాయలు మాత్రం విడిగా వేస్తానండి. మునక్కాయలన్నీ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 2 నిమిషాలు మగ్గితే సరిపోతాయి. మూత పెట్టేస్తే ఆ విధంగా మొత్తం కలిపేసేసుకొని ఒక్క నిమిషం జస్ట్ అలా పెట్టుకుంటే, బెండకాయలు ముందుగానే వేసుకుంటే ఏంటంటే మెత్తబడిపోతాయి, టేస్ట్ ఉండవండి. కొద్దిగా కల్లుప్పు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి సరిపడా. చూడండి, పసుపు, కల్లుప్పు వేసుకొని బాగా కలిపేయాలి. మరి బాగా ముక్కలకి పట్టాలి పసుపు, కల్లుప్పు అనేది. ఇలా పడితే ఏంటంటే మనకు తొందరగా మగ్గిపోతాయండి ఇది కూడా. చూడండి, ఆ విధంగా మగ్గిన తర్వాత అలా మూత పెట్టేసుకుంటే 2 నిమిషాలు మగ్గిపోతాయి.
చూడండి కొద్దిగా ఇంగ వేసేసుకోవాలి. ఇంగ వేనండి సాంబార్లోకి మంచి రుచి వస్తుంది. కొద్దిగా అర స్పూను ఇంగవైతే వేసేసుకొని ముక్కలకు పట్టిందాక అవి కూడా బాగా కలితిప్పేసేసుకోవాలి. మీరు తిరగమాతలోనన్నా వేసుకోవచ్చు. ఇంగ బాగా పట్టిన తర్వాత ముక్కలకి ఆ విధంగా కలితిప్పిన తర్వాత ఇక్కడ నేను సాంబార్ కారం వేసుకుంటున్నాను. సాంబార్ కారం అయితే మనకి బాగా టేస్ట్ ఉంటుందండి. సాంబార్ మీ కాడ గొడ్డు కారమైన ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కారమైనా వేసేసుకోవచ్చు. ఆ విధంగా ముక్కలకు బాగా పట్టిందాక కారం అనేది అలా బాగా కలుపుకోవాలి. చూడండి ఆ విధంగా కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఇక్కడ నేను తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకోవాలండి బెండకాయలు. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకి బాగా చిదురవ్వకుండా ముక్క అనేది బాగా వస్తుంది. చూడండి ఆ బెండకాయలు కూడా ఆ విధంగా వేసేసుకొని చింతపండు నానబెట్టేసుకున్నానండి. దీంట్లో క్వాంటిటీ తగ్గట్టు కొద్దిగా మనకి కొద్ది పులుపు తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువ దగ్గర తినే వాళ్ళు ఉంటారు. నేను నిమ్మకాయ సైజు కంటే ఎక్కువే నానబెట్టుకున్నానండి. చూడండి నానిన తర్వాత మొత్తం ఆ ముక్కలు బాగా కారం ఉప్పు పసుపు అన్నీ పట్టిన తర్వాత అలా చింతపండు అయితే వేసేసుకోవాలి. అప్పుడు వేసుకొని బాగా ముక్కలు మునిగిందాక వాటర్ అయితే పోసేసుకోవాలండి. మనకి ఎక్కువ కొంతమంది చిక్కగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది పలచంగా తినేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా నేనైతే నిండా వేసేస్తున్నాను. ముక్కలు మునిగేంతవరకు వేసుకుంటే ఏంటంటే సాంబార్ అనేవి పలచగా ఉంటే టేస్ట్ ఉంటాయండి. అలా కలితిప్పేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. చూడండి నేను కలుపుకొని మూత పెట్టుకుంటే ఇంకా సాంబార్ పొడి రెడీ చేసేసుకోవటమేనండి. అలా బాగా తెల్లుతూ ఉంటే పక్కకు పెట్టుకోండి. పుచ్చిది రాకుండా పక్కకు పడిపోకుండా ఉంటుంది. చూడండి ఎలా తెల్లుతున్నాయో. మనం తీసుకున్న పప్పు వేసేసుకోవాలి. అలా తెల్లిన తర్వాత బాగా తెల్లిన తర్వాత వేసుకోవాలండి పప్పు అనేది. చూడండి ఆ విధంగా మొత్తం అయితే తీసుకున్న పప్పు అంతా వేసేసుకోవాలి. కొద్ది పెద్ద సైజే తీసుకోండి, కింద పడకుండా ఉంటుంది సాంబార్ అనేది. చూడండి ఆ విధంగా పప్పు వేసేసుకొని అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఇంకా సాంబార్ పొడి అయితే చేసేసుకుందామండి. నెక్స్ట్ ఈ పొడి వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి సాంబార్ కూడా. చూడండి ఇక్కడ నేను సాంబార్ పొడికి 1 స్పూను ధనియాలు, 1 స్పూను కందిపప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను బియ్యం, 1 స్పూను తెల్ల నువ్వులు, 2-3 స్పూన్లు పచ్చెనపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు, మిరియాలు, అర స్పూను 3 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇవి మనం పాన్లో వేసేసుకొని బాగా ఎర్రడాలుగా వచ్చిందాక వేసుకోవాలండి. ఈ క్వాంటిటీతో వేసుకుంటే ఏంటంటే సాంబార్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది మనకి. ఈ పొడితో వేసుకుంటే నేను ఎప్పుడు ఇలానే వేసి పెట్టుకుంటానండి. ఎక్కువ రోజులు వేసుకోను. ఈ పొడి నాకైతే 3 టైమ్స్కి అలా వస్తుందండి సాంబార్లోకి. ఈ విధంగా వేసి పెట్టుకు ఎక్కువ రోజులు ఉన్నా కానీ దాంట్లో ఉన్న స్మెల్ అంతా ఇదిగా ఉంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా వేసుకొని చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు వేసుకునే దానికి మన స్టాక్ ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా మాడేపకుండా లైట్గా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, పొడిగానే వేయించుకోవాలి. బియ్యము కందిపప్పు తిన్నోళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చండి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి సాంబార్ పొడి అనేది. ఆ విధంగా పసుపు వేసేసుకొని ఇంకా చల్లారనివ్వాలండి. దీన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టేసేసుకోవడమేను. చూడండి ఆ విధంగా ఏగితే సరిపోతుంది. ఆ విధంగా ఏపుకోవాలి. మన పాను ఆపిందాక వేసుకోండి పసుపు అనేది. ఆ వేడికి ఏగితే సరిపోద్ది, లేకపోతే మాడిపోయిద్దండి, చేదు వస్తుంది పొడి అనేది. ఆ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని చూడండి 4-5 చిన్నులపాయలు వేసేసుకోవాలి. రెబ్బలు తీయకుండానే వేసేసుకోండి చల్లారిన తర్వాత. అలా ఫ్రై చేసే వేడిగానే ఉంటుంది కదా, అలా ఫ్రై చేసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలి. స్టాక్ ఉంటాయి కాబట్టి మనకి చిన్నులపాయలు కూడా కొద్దిగా చెమ్మున్నా కానీ అలా ఏమిస్తే మనకి పాడైపోకుండా ఉంటుందండి. చూడండి ఆ విధంగా మిక్సీకి వేసేసుకొని మెత్తగా ఆ విధంగా వేసేసుకోవాలి.
చూడండి ఆ విధంగా వేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోండి, స్మెల్ బాగుండా ఉంటుంది. ప్లాస్టిక్ కంటైనర్లో తీసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఒక 4 ట్రిప్పులకి అయితే వస్తుందండి. రోజు చేసేవాళ్ళు కూడా ఉంటారు, రోజు చేసేవాళ్ళు కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఈ విధంగా పొడి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పొడి, చాలా రుచిగా కూడా ఉంటుంది. సాంబారు మనం ఇంట్లోనే ఈజీగా ఈ పొడి చేసి పెట్టుకున్నాము. బయట కొనేవన్నీ రసాయనాలు పొడి అలా ఉంటాయి, ఇవి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉండదు. ఆ విధంగా బాగా తెరిలిన తర్వాత 2 స్పూన్లు అయితే వేసేస్తున్నానండి, ఎక్కువ ఏం అవసరం లేదు. సాంబార్ పొడి కొద్దిగా తెరిలిన తర్వాత చూడండి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్ది. దీంట్లోకి 2 స్పూన్లు వేయగానే బాగా కొద్దిగా చిక్కదనం వచ్చేసిద్దండి. నువ్వులు, బియ్యము, కందిపప్పు వేసుకున్నాం కదండి, ఆ విధంగా అలా కలిపేసేసుకొని ఈ పొడి వేసుకున్నాక 2 నిమిషాలు ఉంచుకోవాలండి, ముక్కలకి బాగా పట్టేసిద్ది. చూడండి ఆ విధంగా ఏంగానే కొద్దిగా కలిదిప్పు వేసుకుంటే ఎక్కడన్నా ఉండదగిలితే కలిసిపోయిద్ది. అలా ఉడికిపోయిందండి. ఇంకా దీంట్లోకి సింపుల్గా ఈజీగా ఇంతేనండి. సాంబారు చాలా టేస్ట్ ఉంటుంది. ఇడ్లీలోకి, సాంబార్లోకి, రైస్లోకైనా చాలా రుచిగా కూడా ఉంటుంది. పెళ్ళిళ్ళలో అయినా ఫంక్షన్లో అయినా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి, సింపుల్ వేలో. అలా అయిపోయిందండి. కొత్తిమీర, కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. పచ్చి కొబ్బరి తిన్నోళ్ళు స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలా ఆపేసుకోవడమేనండి. ఇంతే సింపుల్ వేలో సాంబారు ఎంచక్కా ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకైనా మనమైనా కూడా చేసుకొని ఎంచక్కా ఉంచండి. ఈ పొడితో చేయండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పొడి వేసేసుకొని చూడండి ఎలా వచ్చిందో. అంతే, సాంబార్ అనేది కొద్దిగా చల్లారితే కొద్దిగా థిక్నెస్ వస్తుంది. అలాగ బౌల్లో సర్వ్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకోవడమేనండి. ముక్కలు కూడా మనకి ఎక్కడా చిదురవ్వవు ఈ విధంగా చేసుకుంటే. సింపుల్గా ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్ సాంబారు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సాంబార్ నచ్చితే చూడండి అలా కొత్తిమీర, కొద్దిగా పచ్చి కొబ్బరి వేసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చి కొబ్బరి సాంబార్లో స్పెషల్ అండి. విధంగా వేసేసుకోండి, సర్వ్ చేసేసుకోండి. ఎంచక్కా ఇంట్లో వాళ్ళందరూ విధంగా తింటారు ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి